హలో గైస్, చాలా డేస్ తర్వాత వీడియో పెడుతున్నాను. సారీ ఫర్ ది లేట్. అండ్ ఈసారి మన వీడియోలో ఒక ప్రాజెక్ట్ని అయితే బిల్డ్ చేయబోతున్నాం. ప్రాజెక్ట్ వచ్చేసి చాలా స్పెషల్గా ఉండబోతుంది. అండ్ ఈ వీడియోస్ సిరీస్ లాగా ఉంటుంది అన్నమాట. ఒకటే వీడియోలో కంప్లీట్ కాదు, చాలా టైం పడుతుంది. మీరు థంబ్నెయిల్లో చూసిందే, ఓ హ్యూమనాయిడ్ రోబోట్ని బిల్డ్ చేద్దాం. ఆ హ్యూమనాయిడ్ రోబోట్ని ఎలా అంటే స్టెప్స్ వైజ్గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనము కనెక్టివిటీని, కమ్యూనికేషన్ని పెడదామన్నమాట, మన మొబైల్ టు రోబోట్. సో దానికోసం ఆర్డినో యూనోని కంట్రోలర్గా తీసుకుంటున్నాను. అండ్ ఆర్డినో యూనో అనేది చాలా బేసిక్ డెవలప్మెంట్ బోర్డ్. సో దాంట్లో ఉన్న పిన్స్ని నేను డిఫైన్ చేస్తున్నాను. టీఎక్స్ అండ్ ఆర్ఎక్స్ పిన్స్ వచ్చేసి డేటా ట్రాన్స్ఫర్ కోసం యూజ్ చేసుకున్నాం. అండ్ డిజిటల్ పిన్ 3 వచ్చేసి అవుట్పుట్, అక్కడ ఎల్ఈడి పెడదాం. అండ్ ఆ కనెక్టివిటీ వచ్చేసి బ్లూటూత్ తోటి ఇస్తాము. సో బ్లూటూత్ని యూజ్ చేయడానికి HC05 మాడ్యూల్ని మనం యూజ్ చేద్దాం, బ్లూటూత్ మాడ్యూల్ లాగా. సో వాటి పిన్స్ వచ్చేసి ఇవి. ఈ పిన్స్ని మనము దేంట్లో HC05లో ఉంటాయి. సో ఆ పిన్స్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ సర్క్యూట్ డయాగ్రామ్ని అయితే ఇప్పుడు నేను డిజైన్ చేస్తున్నాను. ఆ సర్క్యూట్ డయాగ్రామ్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అంటే ఇది జస్ట్ ఫస్ట్ వచ్చేసి మనము మొబైల్తో ఎల్ఈడిని ఆన్ చేస్తాం, అంటే కనెక్టివిటీని పెంచుతాం అన్నట్టు. అంటే కనెక్టివిటీని ప్రొవైడ్ చేస్తాం దేనికి, ఆర్డినోకి, మొబైల్కి, దేంతో, బ్లూటూత్ తోటి. సో అది వర్క్ అవుతుందా వర్క్ అవుతలేదా అని చెప్పేసి ఎల్ఈడిని యూజ్ చేస్తే మనకు తెలిసిపోతుంది. సో అండ్ దీనికి కోడ్ కూడా ఉంటుంది కదా, ఆ కోడ్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అది కూడా మనము ఆర్డినోని డంప్ చేసుకోవాలి. చాలా సింపుల్ కోడ్ వచ్చేసి ఒక 10 లైన్స్లో అయిపోతుంది, చిన్న కోడే. బట్ ఫర్దర్గా కంప్లీట్ కోడ్, అంటే ఇది జస్ట్ ఒక ఎల్ఈడిని ఆన్ చేయడానికి మాత్రమే, కానీ ఫర్దర్గా వచ్చే కోడ్ మాత్రం చాలా లాంగ్ ఉంటుంది. ఇన్ని డేస్ మనం వీడియోస్ చేయడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. నాకు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, అది కూడా ఒక మెయిన్ రీజన్, కాబట్టి టైం దొరకలేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆర్డినోలో ప్రోగ్రామ్ని డంప్ చేద్దాం. ఆర్డినో యూనో సాఫ్ట్వేర్ ఉంటుంది, ఐడి. సో ఆ ఐడిని డౌన్లోడ్ చేసుకొని దాంట్లోకి డంప్ చేసుకోవాలి. ఈ వీడియో వచ్చేసి దీంట్లో అంత బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి లేదు. ఏదైనా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దేనిపైన ఇన్ఫర్మేషన్ కావాలో ఆ టాపిక్ పైన సపరేట్ వీడియో అయితే ఇద్దాం. సో మనము ఆర్డినో యూనోలోకి కోడ్ని అయితే డంప్ చేస్తున్నాం. కోడ్ అయితే డంప్ అయిపోయింది ఆర్డినో యూనోకి. ఇప్పుడు సర్క్యూట్ డయాగ్రామ్, అకార్డింగ్ టు సర్క్యూట్ డయాగ్రామ్ మనం కనెక్షన్స్ ఇస్తాం, ఎందుకంటే అసలు కనెక్టివిటీ బేస్ అయిందా లేదా అనేది తెలియాలి మనకి. కనెక్టివిటీ కుదిరిందా లేదా అని తెలియడానికి మనం ఆర్డినో యూనోని యూజ్ చేద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సర్క్యూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనము ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఆర్డినో యూనోలోకి మనం ప్రోగ్రామ్ ఎలా ఇచ్చామంటే, ఎప్పుడైతే 1 సిగ్నల్ వెళ్తుందో ఎల్ఈడి ఆన్ కావాలి, ఎప్పుడైతే 0 సిగ్నల్ ఉంటుందో అప్పుడు ఎల్ఈడి ఆఫ్ కావాలి. అంటే బ్లూటూత్ ద్వారానే కదా ఇప్పుడు వెళ్ళేది. అదే బ్లూటూత్ ద్వారా వెళ్ళాలంటే ఒక యాప్ ఉండాలి, మొబైల్ నుంచి పంపించాలి కాబట్టి ఒక అప్లికేషన్ ఉండాలి. సో ఆ అప్లికేషన్ని మనము ఇప్పుడు డిజైన్ చేసాము. సో సింపుల్ చాలా. దేంట్లో అంటే MI2 వెబ్సైట్ అని ఉంటుంది, MI2 యాప్ క్రియేషన్ వెబ్సైట్. దాంట్లో కూడా ఆ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అంటే మీరు కూడా యాప్ క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ ఫుల్ డీటెయిల్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను దానిపైన డీటెయిల్ వీడియో చేస్తాను. ఇలా అంటే ఒక స్కానర్ ఉంటుంది, మన మొబైల్లో కూడా ఒక అప్లికేషన్ ఎక్కించి డౌన్లోడ్ చేసుకొని ఆ స్కానర్ తోటి స్కాన్ చేస్తే మన మొబైల్లో మనం డిజైన్ చేసిన యాప్ లేకపోతే క్రియేట్ చేసిన యాప్ వచ్చేసి డౌన్లోడ్ అయిపోతుంది. సో దాని తర్వాత వచ్చేసి
మనము ఈ మొబైల్ యాప్తోని ఆర్డినో యూనోకి కనెక్టివిటీ బేస్ అంటే కనెక్టివిటీ వచ్చేసి అవుతుంది. ఎలా అవుతుంది అంటే ఆర్డినో యూనోకి ఇప్పుడు పవర్ ఇచ్చినాం కదా, సో బ్లూటూత్ కూడా ఆన్ అయింది, అంటే బ్లూటూత్ మాడ్యూల్ కూడా ఆన్ అయింది కాబట్టి బ్లూటూత్ కనెక్ట్ చేసి దీంట్లో 2 బటన్స్ ఇస్తాము, ఆన్ ఒకటి ఆఫ్ ఒకటి. ఆన్ బటన్ వచ్చేసి 1 సిగ్నల్ని ప్రొవైడ్ చేస్తుంది, ఆఫ్ బటన్ వచ్చేసి 0 సిగ్నల్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనము ఆన్ అని ప్రెస్ చేస్తామో ఆ బటన్ వచ్చేసి లైక్ అంటే ఆర్డినోలోకి 1 సిగ్నల్ వెళ్తుంది కాబట్టి ఆన్ అవుతుంది ఎల్ఈడి, అండ్ ఆఫ్ అయినప్పుడు 0 వెళ్తుంది కాబట్టి ఎల్ఈడి ఆఫ్ అయిపోతుంది. సో ఇదే ఇవాళ వీడియోకి అయితే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో హ్యూమనాయిడ్ రోబోట్ది డిజైన్ చూద్దాం. సెకండ్ స్టెప్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.